ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు నేనే ప్రతినిధి కావాలి. కృష్ణ మాదిగ పేరు వినపడొద్దు. నేనే ప్రతినిధి కావాలి, మాదిగలకు నేనే నాయకుడు. నేనే మాదిగలంటే పేరు ఎవరు గుర్తు రావాలి, విశారదం గుర్తు రావాలి అనేటువంటి ఈ ఒకే ఒక లక్ష్యంతో అతడు మహా అంటే జీవించేది ఇంకొక 5-10 ఏళ్ళు బతుకుతాడు. ఈ బతుకున్నంత వరకు మాదిగలకు నేనే దేవుణ్ణి, నేనే గురువుని, నేనే నాయకుడిని, ఇదే తన లక్ష్యం. ఈ లక్ష్యంతో మాత్రం మందకృష్ణ మాదిగ గారి మీద ఉన్నటువంటి ఒక గ్రడ్జ్ తోటే ఒక కొత్త దుకాణం పెట్టుకొని, ఈ దళిత శక్తి అనేటువంటి ఒక దుకాణం పెట్టుకొని, దానికి మహారాజులు అంటూ, జాంబవంతుడు అంటూ ఒక పురాణ కథలు చెప్పుకుంటూ ఒక కొత్త ఐడియాలజీని నేనే క్రియేట్ చేస్తున్నట్టుగా, కొత్త నాతోటే మొదలవుతుంది. వీళ్ళు ఆయన దృష్టిలో ఇప్పుడు అంబేద్కర్ లేడు, కాంశీరామ్ లేడు, ఇంకెవరు లేరు, నేనే కొత్త సిద్ధాంతాన్ని తయారు చేస్తున్నా. అందుకే విశారదన ఆలోచన విధానం వర్దిల్లాలి అని అనిపించుకుంటాడు. వర్దిల్లాలి విశారదన ఆలోచన విధానం. ఇగో నీ ఆలోచన ఏంది అసలు? నీ ఆలోచన ఇక్కడ ఏమవసరం? ఎవడి ఆలోచన ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ మహనీయులకు సంబంధించిన ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం కొనసాగించాలి, ఆచరణకు మనం ప్రయత్నాలు చేయాలి తప్ప నీ కొత్త ఆలోచన ఏంది, నీ ఆలోచన ఏంది? ఇక్కడ నా ఆలోచన అన్న దగ్గరనే నీ అహం ఏంటో అనేది బయటపడుతుంది ఇక్కడ.